ఏపీ మండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ప్రభుత్వంపై మండిపడ్డారు. అత్యాచారాలు సైతం పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణి వ్యాఖ్యలకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో కంటే 4% అత్యాచారాలు తగ్గాయన్నారు. రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష. మహిళల మీద అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష. అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ ఎన్డీపీఎస్ కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే జీరో గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి.